హాయ్ హలో వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమం. హెచ్ఎంహెచ్లో ఉన్నాం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్. సో ఎన్నో అద్భుతమైన వంటకాలు తెలుసుకుంటున్నాం, ఎలా తయారు చేయాలో ప్రొసీజర్ అంతా చూస్తున్నాం. సో చాలామంది నోట్ చేసుకొని మళ్ళీ ట్రై చేసి టేస్ట్ కూడా చూస్తున్నారు. అదే వరుసలో రుచుడు కార్యక్రమంలో ఈరోజు కూడా హెచ్ఎంహెచ్కి వచ్చాం. సార్ పద్మారావు సార్ ఉన్నారు మనతో పాటు. ఈరోజు మన కోసం రుచికరంగా ఏం వండి తయారు చేసి మనకు చూపించబోతున్నారు. సో ఏం రుచి చూడబోతున్నాం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాం. మళ్ళీ వచ్చాము అంటే మీరు ఏదో మాకు మంచి వంటకం తయారు చేస్తున్నారు అని అర్థమైంది. సో ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నాం? ఈ రోజు మనం చేయబోతున్నాం అండి మ్యాకరోనీ అండ్ చిల్లీ గార్లిక్ టాస్. మ్యాక్రోనీ చిల్లీ గార్లిక్ టాస్. సో అంటే ఇది ఎలాంటి టైప్, ఒక స్నాకా లేదంటే సంథింగ్? ప్యూర్లీ స్నాక్ అండి. ఓకే. అండ్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది. కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటే ఫటాఫట్ చేసేసుకోవచ్చు. ఓకే. మ్యాక్రోనీ చిల్లీ గార్లిక్ స్నాక్. సో మెయిన్ చిల్లీ స్పైసీగా ఉంటుంది, గార్లిక్ చాలా హెల్తీ కదా. సో మరి మ్యాక్రోనీ చిల్లీ గార్లిక్ స్నాక్ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం సార్. సో దీనికోసం మనం ముందుగా కొంచెం మ్యాక్రోనీ పాస్తాని బాయిల్ చేసి వడబోసి చల్లార్చి పెట్టుకోవాలండి. సో పాస్తా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలాసార్లు చూసాం. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో పాస్తా వేసి జస్ట్ కుక్ అయ్యే వరకు కొంచెం కూడా సాల్ట్ కూడా వేసి ఆ తర్వాత దాన్ని వడబోసి పైన కొంచెం వాటర్తో ఆ తర్వాత ఆయిల్తో ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రొసీజర్ తెలుసుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అలానే చేసి పక్కన పెట్టుకోండి. ఓకే, అది రెడీ చేసుకున్నాం. దాంతో పాటుగా సో ఇప్పుడు మనం దీనికోసం ప్రత్యేకంగా గార్లిక్ ఆలివ్ ఆయిల్ తీసుకోబోతున్నామండి. ఆలివ్ ఆయిల్ ఎందుకంటే ఆ టేస్ట్ ఏదైతే ఉంటుందో, ఓకే, పాస్తాతో సెట్ అయ్యే టేస్ట్ ఆలివ్ ఆయిల్కి ఉంటుంది. అది కాకుండా మనం కావాలంటే మన బేసిక్ వేరియేషన్, మన రిఫైండ్ ఆయిల్ కానీ వేరుశనగ నూనె కానీ ఇంకొంచెం మంచి ఇండియన్ టచ్ కావాలంటే కాస్త నెయ్యి డాల్డాలు కూడా మనం టాస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆలివ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ మిక్స్ చేయమంటారా? లేదండి, ఈ రెసిపీకి మటుకు మనం ఆలివ్ ఆయిల్ వాడుతున్నాము, కంప్లీట్గా ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం. సో లేదు వాళ్ళకి కావాలంటే రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. రిఫైండ్ ఆయిల్ వాడొచ్చు, నెయ్యి వాడొచ్చు, డాల్డా వాడొచ్చు, ఏదైనా వాడొచ్చు. బట్ ఆలివ్ ఆయిల్ వాడితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. డిఫరెంట్ గా ట్రై చేయండి. ఎస్. చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్, వెల్లుల్లి కొంచెం పీల్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం వైట్ పెప్పర్ పౌడర్, అది తెల్ల మిరియాల పొడి, పసుపు, ఆలివ్ ఆయిల్. సో దాంతోపాటు మనకి మిరియాలు కావాలి, చెక్క, కారపొడి, టమాటో, పచ్చిమిరపకాయలు, పసుపు, ఇవన్నీ కూడా కావాలి. ఎస్. ఓకే. సో రెగ్యులర్గా మనం తయారు చేసుకునే పదార్థాలతో పాటు ఎక్స్ట్రా ఏంటి అంటే, సో చిల్లీ ఫ్లేక్స్ రెడీ చేసి పెట్టుకోండి. దాంతోపాటు మెయిన్ మన రెసిపీ పేరే చిల్లీ గార్లిక్ టాస్ కాబట్టి వెల్లుల్లిపాయలు నీట్గా తొక్కవలసేసి అవి కూడా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రొసీజర్లో కూడా ఏమేమి వేస్తున్నాం, ఎప్పుడు ఏం వాడుతున్నాం అనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా మీరు కూడా వండేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా సార్? స్టార్ట్ చేద్దామండి. సో పాస్తాని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాము. తర్వాత మనం ఏం చేద్దామంటే గార్లిక్ని కాస్త చాప్ చేసి పెట్టుకుందామండి. గార్లిక్ని తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ గార్లిక్ వాడుతున్నాం పాస్తాలో. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటివి వాడట్లేదు. సార్ పొడవుగా కట్ చేయాలా మీరు? లేదండి, మిక్స్ చేయాలి. నేను ముందుగా అయితే పొడవుగా కట్ చేసి పెడుతున్నాను, తర్వాత దీన్ని చాప్ చేసేస్తాను. ఓ కచ్చా పచ్చా. ఎస్. ఆ గార్లిక్ ఫ్లేవర్ ఆలివ్ కలిస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందుకే మీరు పర్టికులర్గా ఆలివ్ ఆయిల్ వాడండి అంటున్నారు. ఓకే. అండ్ ఇది ఒక బేసిక్ ఇటాలియన్ బెస్ట్ స్లో అంటే క్విక్ ప్రిపరేషన్ కాబట్టి గార్లిక్ ఫ్లేవర్ అనేది ఉండాలి. అంటే ఇటాలియన్స్ గార్లిక్ చాలా ఎక్కువ తింటారు అనమాట. ఓకే. ఓకే. సో పర్టికులర్గా మనం ఆలివ్ ఆయిల్ వాడడం వల్ల కూడా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఓకే. సో ఇలా గార్లిక్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఫైన్. సో తర్వాత కొద్దిగా చిన్న టమాటో, టమాటో కూడా చిన్న పీసెస్. ఎస్.
సో కొద్దిగా టమాటో, సరే ఇక్కడ ఆనియన్స్ వాడట్లా మనం, ఆనియన్ వాడట్లేదండి. ఓకే, నో ఉల్లిపాయలు, ఓన్లీ వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయ, టమాటో కొద్దిగా ఫైన్ చాప్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా మిరియాలు తీసుకుందాము. ఓకే ఓకే, దెన్ రెడీ అండి, మనం కుకింగ్లోకి వెళ్ళిపోవచ్చు. స్టార్ట్ చేద్దామా? సో ముందుగా మనం ఆలివ్ ఆయిల్తో స్టార్ట్ చేద్దామండి. సో స్టవ్ వెలిగించుకున్నాం, బౌల్ పెట్టుకున్నాం, ఆలివ్ ఆయిల్. ఓకే, సో ముందుగా గార్లిక్తో స్టార్ట్ చేద్దామండి. చాప్ చేసుకున్న గార్లిక్, గార్లిక్ మంచిగా బ్రౌన్ అవ్వాలండి. ఆయిల్ కొంచెం బాగా వేడయ్యి తర్వాత మనం ఈ చిన్న పీసెస్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే వేగుతుంది. గార్లిక్ త్వరగానే వేగుతుంది, కాకపోతే మాడగొట్టొద్దు అండ్ అట్ ది సేమ్ టైం పచ్చిగా ఉండకూడదు. సో పక్కనే ఉన్నాం కాబట్టి తెలుస్తుంది ఆరోమా. ఆలివ్ ఆయిల్లో ఆ చిన్న చిన్న గార్లిక్ బాగా ఫ్రై అవుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది స్మెల్. సో మంచిగా బ్రౌన్ కలర్లోకి గార్లిక్ మంచి బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలండి. సో ఒకసారి బ్రౌన్ అయిపోయాక రెడ్యూస్ ది ఫ్లేమ్, ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేద్దాం. ఓకే, సో సాధారణంగా మనం పాస్తా తయారు చేసుకున్నప్పుడు ఎండ్లో జస్ట్ ప్రెస్ చేస్తాం చిల్లీ ఫ్లేక్స్, ఇప్పుడు అలా కాకుండా ముందే వేసుకోవాలి. ఓకే, ఆలివ్ ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన గార్లిక్, ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, సో ఇన్స్టెడ్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ మనం మిరపకాయలు కూడా వాడచ్చు. ఎండుమిర్చి వాడొచ్చండి, కాకపోతే కొంచెం చిన్న చిన్నగా పీసెస్ చిన్న పీసెస్ చేసుకొని ఒకవేళ మిక్సీలో వేసి కాస్త లైట్గా పల్స్ చేసుకుని, అంతేగాని డైరెక్ట్ మిరపకాయ డైరెక్ట్ వేయడానికి ఉండదండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక చాప్ చేసుకున్న టమాటో, సో మధ్యలో వేస్తే టమాటాలు మంచిగా ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీంట్లోనే సాల్ట్. టమాటా బాగా పర్ఫెక్ట్గా ఉడకడం కోసం సాల్ట్ కూడా యాడ్ చేస్తాం. సాల్ట్ ప్లస్ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. తర్వాత కొద్దిగా వైట్ పెప్పర్, మనం ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ వేసాము. మిరియాల పొడి కూడా ఘాటుగా ఉంటుంది, జాగ్రత్తగా చూసి వేయండి. ఆలివ్ ఆయిల్ అరోమాని ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఓకే, సో కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాం. కొన్ని మిరియాలు కొద్దిగా ఒక పించ్, 10. ఎందుకంటే ఆ స్పైసీ లెవెల్స్ కూడా మనం కొంచెం చూసుకోవాలండి, మరి ఎక్కువ ఘాటు ఉండకూడదు. సో స్పైసీ అనేది ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ నుంచి వస్తుంది, మిరియాల నుంచి వస్తుంది, అండ్ మిరియాల పొడి కూడా వేసాం. మిరియాల పొడి వేసాం లైట్గా. ఓకే, సో లాస్ట్ వచ్చేసి పాస్తా తీసుకుందాము. మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా. సో పాస్తా మీకు తెలుసు కదా, నీళ్ళు బాగా మరిగించి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఆ నీళ్ళు బాగా మరిగాక పాస్తా వేసుకొని జస్ట్ కొక్కు మనం దాన్ని ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అది ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం వాటర్తో కానీ ఆ తర్వాత ఆయిల్తో అన్నీ కలపాలి. ఓకే, మూత పెట్టి ఉంచుతాము సార్. షేప్ మూత పెట్టి తీసేద్దామండి. ఫ్లేమ్ కూడా తక్కువ ఉంచుకుందాము. సో సిమ్లో పెట్టాం, కాసేపట్లో అది పర్ఫెక్ట్గా ఉడికి ఎలా ఉంటుందని చూడబోతున్నాం. సార్ ఇప్పుడు చాలామంది ఈ మన వంటలు చూసి కానీ అండ్ ఇక్కడ HMH గురించి తెలిసిన తర్వాత కానీ చాలామంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ని పంపించాలనుకోవడం, అంటే స్టూడెంట్స్ ఇక్కడికి రావాలనుకోవడం జరుగుతుంటుంది కదా. సో 10th తర్వాత వస్తే బెస్టా, ఇంటర్మీడియట్ తర్వాత వస్తే బెస్టా? సో 10th తర్వాత ఏం కోర్సెస్ ఉన్నాయి మనకి, ఇంటర్ తర్వాత ఏంటి?
10th తర్వాత మనకి కోర్సెస్ ఉన్నాయండి. ఇంటర్ తర్వాత కూడా మనకి కోర్సెస్ ఉన్నాయి. 10th తర్వాత వచ్చేసి మనకి వచ్చేది క్రాఫ్ట్‌మెన్‌షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అంటారండి. అందులో కిచెన్ మట్టుకే నేర్పిస్తారనమాట. ఓకే. ఎన్ని ఇయర్స్? అది 1 ఇయర్ కోర్సు ప్లస్ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్. 10th తర్వాత. 10th తర్వాత 1 ఇయర్ కోర్స్ చేసి 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేస్తే జాబ్ వస్తుంది. జాబ్ వస్తుందండి. 10th తర్వాత చాలా ఎర్లీగా. ఎర్లీగా. అచ్చా. ఎర్లీగా. ఆ. ఓకే. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంది. అదైతే ఇంటర్మీడియట్ తర్వాత. మ్మ్. సో +2 ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. మ్మ్. అందులో వచ్చేసి ఏ స్ట్రీమ్ అయినా పర్లేదండి. అచ్చా. మెడి- ఇంటర్లో ఏ స్ట్రీమ్ అయినా ఏ పర్లేదు. స్ట్రీమ్ అయినా లైక్ పర్లేదు. బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏదైనా. సైన్స్, కామర్స్, ఆర్ట్స్ ఏదైనా సరిపోతుంది. మ్యాథమెటిక్స్ కానీ ఏదైనా సరే కోర్స్ స్ట్రీమ్ తీసుకొని దే కెన్ జాయిన్ గ్రాడ్యుయేషన్. కానీ ఓకే. ఒకటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. ఏం ఎంట్రన్స్ సార్ ఇది? ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని NCHM JEE అంటారండి. మ్మ్. ఓకే. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఏ మంత్ లో ఉంటుంది ఇది? ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసిందండి. నోటిఫికేషన్ వచ్చేసి జాన్ ఎండింగ్లోనే నోటిఫికేషన్ వచ్చేసింది. మార్చ్ 25th వరకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయన్నమాట. ఓకే. ఇంకా 1 మంత్, మార్చ్ 1 25th month, వరకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయి. 1 month మార్చ్ 25th వరకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయి. దెన్ ఏప్రిల్ 25th వచ్చేసి ఎగ్జామ్ అండి. ఎగ్జామినేషన్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇంటర్ తర్వాత ఏ స్ట్రీమ్ లో ఉన్నా సరే ఇంటర్ తర్వాత మీరు హోటల్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలి, IHMH లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ JEE ఎగ్జామ్ రాయండి. దాని నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. సో మనకి టైం 25th మార్చ్ వరకు టైం ఉంది. ఏప్రిల్ 25th ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్ లో ఏముంటాయి లైక్ సిలబస్ కానీ? ఎగ్జామ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ +2 కరికులం మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే వాళ్ళు ఏ కోర్స్ చేస్తే దాని మీద బేస్ అయ్యి? లేదండి అట్లని కాదు, జనరల్గా అనమాట. General. అర్థమెటిక్ రీజనింగ్ కానీ రీజనింగ్ కావచ్చు, ఓకే. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, మ్యాథ్, బేసిక్ మ్యాథ్స్, కుకింగ్ సంబంధించి ఏమి క్వశ్చన్స్? వొకాబులరీ. ఎగ్జాక్ట్ పర్టికులర్గా కుకింగ్ అంటూ ఏముండదండి, కాకపోతే బేసిక్స్ అందులో కవర్ అవుతాయి అనమాట. ఓకే. సో అది కాకుండా ఉండబోతుంది ఎగ్జామ్ అని ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే వీ హ్యావ్ క్వశ్చన్ పేపర్స్ ఫర్ ఇట్ అవైలబుల్ ఆన్లైన్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అచ్చా. అనమాట. ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది కాకుండా దే కెన్ లాగ్ ఆన్ టు అవర్ వెబ్సైట్ ihmhyd.org. అది కాకుండా దే కెన్ కమ్ డౌన్ టు కాలేజ్ వన్స్, విల్ గివ్ దెమ్ ఎవ్రీ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అనమాట. ఇంకేమైనా అనుమానాలు, సందేహాలు ఏమైనా ఉంటే అవి నివృత్తి చేయడానికి వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ దెమ్. అంటే మీరు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్ని తీసుకొని ప్రిపేర్ అయ్యారంటే డెఫినెట్ గా క్వశ్చన్స్ వాటిలోనే వస్తాయి కాబట్టి ఈజీగా మంచి స్కోర్ చేయొచ్చు. ఎస్. సో ఎగ్జామ్ ఏప్రిల్ 25th అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ ఉంటుందంటే జస్ట్ ఇట్ టేక్స్ హార్డ్లీ 2 weeks, 2 to 3 weeks రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట. అకార్డింగ్ టు ర్యాంక్ బట్టి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ది ర్యాంక్, బెస్ట్ ర్యాంక్ ఇంటూ బెస్ట్ కాలేజెస్. ఓకే. సో ప్లీజ్ ఎవ్రీబడి ఎన్రోల్ చేసుకోండి. ఫైన్. అంటే ఇప్పుడు సాధారణంగా పేరెంట్స్ కూడా థింక్ చేస్తుంది ఏంటంటే ఇంజనీరింగ్ లేదు, అటువైపు కూడా చాలా ఆప్షన్స్ తగ్గుతున్నాయి అండ్ ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్ అవి రావట్లేదు అండ్ వేరే ఏదైనా ఆల్టర్నేట్ చూద్దామా అనుకున్న వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ చూపించే పిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయండి. సో దానికి కావాల్సిన డీటెయిల్స్ అంతా IHMH సైట్లో ఉంది, లేదంటే డైరెక్ట్గా మీరు ఫిజికల్గా కాలేజ్కి వచ్చి కలవచ్చు. వీళ్ళు మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎన్ని ఇయర్స్ కోర్స్ సార్? ఇది 3 years కోర్స్ అండి. 3 years. 3 years అనమాట. తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుందా? ఎస్. సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ ఉంటుందన్నమాట. ఓకే. ఫస్ట్ ఇయర్ ఇట్స్ బేసిక్స్ టోటలీ. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ఉంటాయి. ఆ బేసిక్స్ దాటిన తర్వాత థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ మొత్తం ఎన్రోల్మెంట్ చేసుకున్నారో అందులో బ్యాచ్ హాఫ్గా డివైడ్ చేసి ఒక హాఫ్ బ్యాచ్ విల్ బీ గోయింగ్ ఫర్ ఇంటర్న్షిప్ అండ్ హాఫ్ బ్యాచ్ విల్ బీ రిమైనింగ్ విత్ అస్ టు డూ ద థర్డ్ సెమిస్టర్. అండ్ ఎప్పుడైతే థర్డ్ సెమిస్టర్ ట్రైనింగ్ ఉంటుంది, ఒక థర్డ్ సెమిస్టర్ కాలేజ్లో అవుతుంటుంది అనమాట. ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ట్రైనింగ్కి వెళ్ళారో వాళ్ళు ఫోర్త్ సెమిస్టర్కి ఇక్కడ వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోర్త్ సెమిస్టర్కి ఇంటర్న్షిప్ కోసం వెళ్తారు అనమాట. సో 3 years తర్వాత డెఫినెట్గా 100% ప్లేస్మెంట్ ఛాన్స్ ఉంది మనకి. ఎస్. సో థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్కి సెకండ్ ఇయర్ ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి వచ్చేసి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి, అడ్వాన్స్ స్టడీస్ ఉంటాయి, అన్ని 4 core సబ్జెక్ట్స్కి సంబంధించి. దాంతో పాటుగా ముందుగా ఇంకా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే ఈసారి ఈ టైంలో జనరల్గా దే హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ చాయిస్ అనమాట హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి. ఎస్, హోటల్ మేనేజ్మెంట్ చేసినందుకు హోటల్ షుడ్ బి ఫస్ట్ ప్రయారిటీ టు గెట్ ఇన్ టు, బట్ అంతే విలువతో, అంతే వ్యాలిడ్తోని వీ హ్యావ్ రీటైల్, ఓకే, వీ హ్యావ్ ఎయిర్లైన్స్, వీ హ్యావ్ క్రూజ్ లైన్స్, వీ హ్యావ్ బ్యాంకింగ్, we have facilities, okay, so and QSRs,
సో యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ దెమ్ టు చూస్ దేర్ కెరియర్ అనమాట. ఫుడ్ అనేది ప్రతి చోట అవసరమే కాబట్టి నాట్ ఓన్లీ హోటల్సే కాదు, క్రూజెస్లో వేరే చోట ఎక్కడైనా అవసరమే కాబట్టి డెఫినెట్గా ప్లేస్మెంట్ ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మీ పిల్లలు ఇమ్మీడియట్గా గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఆలోచించండి. ఇంటర్మీడియట్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ ఆలోచించి పిల్లలతో ఒకసారి డిస్కస్ చేసుకొని ఇమ్మీడియట్గా ఎగ్జామ్ ఎన్రోల్ చేసుకోండి, ఎంట్రన్స్ రాయండి. సో తర్వాత మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది, ఐహెచ్ఎంహెచ్ లాంటి కాలేజ్ వస్తే హ్యాపీగా సెటిల్ అయిపోతారు. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆలివ్ ఆయిల్ స్మెల్ వస్తుంది నాకు ఇంకా అలా. సో ఆలివ్ ఆయిల్ స్మెల్, చిల్లీస్, ఓకే, గార్లిక్ అవన్నీ మంచిగా చాలా ఫాస్ట్ గా చేసుకున్నాం మనం. రెడీ చేసుకునేది ఏంటి, ఆలివ్ ఆయిల్, ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసాం, ఆ తర్వాత గార్లిక్ చిన్న చిన్నగా కట్ చేసి వేసాం. అవన్నీ బాగా వేగిన తర్వాత దాంట్లో టమాటాలు వేసాం, సో తర్వాత మిరియాల పొడి, కొన్ని మిరియాలు, అండ్ దెన్ పాస్తా. ఎస్, ఓకే. సో పాస్తా చిల్లీ గార్లిక్ టాస్ రెడీ అయిందండి. ఓకే, సో ఇది చాలా బెస్ట్ ఉంది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఇమ్మీడియట్గా నాకు ఒక స్నాక్ కావాలి అన్నారు అనుకోండి, వాళ్ళకి పాస్తా అంటే పిల్లలు ఎవరికైనా ఇష్టమే. రెగ్యులర్గా పాస్తా చేయాలన్నా కొంచెం ప్రొసీజర్ ఉంది, కానీ ఇది చాలా ఫాస్ట్. జస్ట్ గార్లిక్ కట్ చేసుకోండి, ఆల్రెడీ మిరియాలు ఇంట్లో ఉంటాయి, మిరియాల పొడి ఉంటుంది, అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇంట్లోనే ఉంటాయి. ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేయాలి, చిల్లీ ఫ్లేక్స్ వేయాలి, గార్లిక్ వేయాలి, మిరియాలు వేయాలి, మిరియాల పొడి వేయాలి, పాస్తా వేసేయాలి, అంతే. పాస్తా మనం ముందే తెలుసుకున్నాం కదా ఎలా చేయాలి ఏంటి అనేది. వాటర్లో బాయిల్ చేసి కొంచెం సాల్ట్ వేసి దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా కొంచెం ఆయిల్ అలా అలా కలిపేస్తాం, అదే వేస్తాం. సో వేడి వేడి మ్యాకరోనీ చిల్లీ గార్లిక్ టాస్ టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ టైం నేను ఇది స్టార్టింగ్ నుంచి ఆ స్మెల్ చూసి డెఫినెట్గా తొందరగా టేస్ట్ చేయాలి అనే ఫీలింగ్లో ఉన్నా. మిగతావన్నీ అయితే అయ్యేదాకా ఆలోచించేవాడిని, కానీ అది ఎందుకో ఆలివ్ ఆయిల్ వేయడం వల్ల లేదంటే గార్లిక్ స్మెల్ వల్ల తెలియదు, కానీ సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా టేస్ట్ చేసేయాలి అనే ఫీలింగ్ వచ్చింది. ఆహా, ఆలివ్ ఆయిల్ వేయడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. దాంతోపాటు గార్లిక్ పీసెస్ బాగా వేగి వదిలిపోయాయి.